Excella Education Study in USA assured scholarship. Contact 9881 ఈ వారం మన గెస్ట్ ప్రకాశం జిల్లాలో 2 సంవత్సరాల 7 నెలలు పనిచేసి ప్రజల మన్నన పొందిన అవుట్ స్టాండింగ్ ఐపీఎస్ ఆఫీసర్ మల్లికా గాంధీ ప్రస్తుతం అంటున్నారు. ఆవిడ దాదాపు 2 సంవత్సరాలు ప్రకాశంలో పనిచేసి ఇటీవల బదిలీలో తిరుపతి ట్రాన్స్ఫర్ అయ్యారు. ప్రకాశం జిల్లాలో ఆర్గనైజ్డ్ క్రైమ్ ఉంటుంది. ఏం చేస్తుంటారు? కొంతమంది ఇక్కడ పర్సన్స్ వాళ్ళు చాలా ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళు ఏముంటుంది, వాళ్ళు ఒక డిస్ప్యూటెడ్ ప్రాపర్టీ ఆర్ జెన్యున్ ప్రాపర్టీ కూడా వాళ్ళకి ఎక్కువ దొంగ డాక్యుమెంట్ క్రియేట్ చేసి కోర్టులో పెట్టారు. 2 years 7 months మీకు బాగా మెమరబుల్ డిస్ట్రిక్ట్ రేప్ అండ్ మర్డర్ ఆఫ్ వన్ స్మాల్ గర్ల్. ఒక స్మాల్ బేబీ 7-year-old గర్ల్కి ఫస్ట్ అతను రేప్ చేశాడు. దాని తర్వాత ఆమె బెడ్ మీద హెడ్ రిపీటెడ్గా కొట్టి చంపేశాడు. ఒకసారి జైల్లో విజిట్ చేసినప్పుడు అతను నాకు ఐ కేమ్ అక్రాస్ దట్ ఫెలో అండ్ అతనికి ఏమీ అది లేదు, హీ స్టిల్ డినయింగ్. అతనికి మన ఎవిడెన్స్లో అతని డిఎన్ఏ కూడా మ్యాచ్ అయింది అంతా. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ వారం మన గెస్ట్ ప్రకాశం జిల్లాలో 2 సంవత్సరాల 7 నెలలు పనిచేసి ప్రజల మన్నన పొందిన అవుట్ స్టాండింగ్ ఐపీఎస్ ఆఫీసర్ మల్లికా గారు ప్రస్తుతం అంటున్నారు. ఆవిడ దాదాపు 2 సంవత్సరాలు ప్రకాశంలో పనిచేసి ఇటీవల బదిలీలో తిరుపతి ట్రాన్స్ఫర్ అయ్యారు. ప్రకాశం జిల్లాలో ఆవిడ మార్క్ ఏంటి, ఆవిడ అచీవ్మెంట్ ఏంటితో పాటు ప్రజలు ఇప్పటికీ కూడా ఆవిడ బదిలీని వాళ్ళు ఊహించలేకపోతున్నారు. దానికి కారణం ఏంటో ఆవిడని తీసుకుంటాం. నమస్తే మేడం. నమస్తే మేడం. ప్రకాశం జిల్లా అనగానే ఒక లెజెండ్స్ కనిపిస్తుంటారండి. బాలసుబ్రహ్మణ్యం గారు, చార్ సిన్హా మేడం, మహేష్ లడ్డా గారు, శ్రీకాంత్ గారు, ప్రమోద్ కుమార్ గారు, ఈ లిస్ట్ ఒక్కటి ఉంటుంది ప్రకాశంలో. ఆ లిస్ట్లో మీ పేరు కూడా యాడ్ అయింది. మీరు వచ్చిన తర్వాత మీ మార్క్ ఏ విధంగా వెళ్ళింది, ఇక్కడ మీరు తీసిన ట్రాఫిక్ ఇష్యూలో కానీ, సైబర్ క్రైమ్లో కానీ, క్రైమ్ కంట్రోల్లో కానీ, కన్వర్షన్ రేట్లో కానీ మీ మార్క్ చెప్పండి. ఇక్కడ ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఐ థింక్ నా బిగ్గెస్ట్ కాంట్రిబ్యూషన్ ఐ ఫీల్ అది కొంచెం ట్రయల్ మానిటరింగ్లో అండ్ కన్విక్షన్స్లో అది ఉంది. బేసికలీ నేను వచ్చిన వెంటనే ఒక సిస్టమ్ ఇప్పుడు ఒక ట్రయల్ బేసిస్లో స్టార్ట్ చేశాను August 2021లో. దట్ ఆల్ సబ్ డివిజన్ నుంచి 3 ఇంపార్టెంట్ రీసెంట్ కేసెస్ మనం చూస్ చేసి, సో టోటల్ 15 కేసెస్ అయింది. అప్పుడు 5 డివిజన్స్ ఉండేది. సో 15 కేసెస్కి మనం రీసెంట్లీ సమ్ షాకింగ్ కేసెస్, సమ్ హీనియస్ క్రైమ్స్, విమెన్ పర్టికులర్లీ వేర్ విక్టిమ్స్ ఉన్నారు, అలాంటి కేసు తీసుకుని దానికి కొంచెం పర్సీవ్ చేసి కన్విక్షన్ వస్తుందా లేదా అది నా ఎక్స్పెరిమెంట్. అప్పుడు స్టార్ట్ చేశాము. విదిన్ 1 year కొన్ని కేసెస్లో దానిలో కన్విక్షన్ వచ్చింది. అప్పుడు నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను. అండ్ దాని తర్వాత మన డీజీ సార్ కూడా చార్జ్ తీసుకున్న తర్వాత డీజీ సార్ది కూడా ఇదే ప్రయారిటీ. డీజీ సార్కి చూసి హీ ఆల్సో బిలీవ్స్ ఇన్ ద సేమ్ థింగ్. నేను ఇంకా మోటివేట్ అయ్యాను. అప్పుడు డీజీ సార్ మాకు ఇంకా అందరూ ఎస్పీస్కి కూడా 10 కేసెస్ తీసుకోండి చెప్పారు. ప్లస్ దెన్ ఎవ్రీ ఎస్ఐ అండ్ అబవ్ కూడా 10 కేసెస్ తీసుకోండి. సో మన డిస్ట్రిక్ట్లో అరౌండ్ 700 కేసెస్ మనం ట్రయల్ మానిటరింగ్లో పెట్టాము. సో డీజీ సార్ గైడెన్స్లో అండ్ వీ వర్ ఏబుల్ టు గెట్ మెనీ కన్విక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ ఒక 7-year-old అమ్మాయిది రేప్ అండ్ మర్డర్, అది 2021 జూలైలో జరిగింది. January 2023లో విదిన్ 18 months దానిలో డెత్ పెనల్టీ కూడా వచ్చింది. నేను ఎప్పుడూ అనుకోలేదు దట్ అలా రియలీ పాసిబుల్ ఉందా మన సిస్టంలో. బికాజ్ నేను కూడా వెన్ ఐ వాజ్ నాట్ అ పోలీస్ ఆఫీసర్ ఐ యూస్ టు బిలీవ్ దట్ జస్టిస్ ఈజ్ నాట్ పాసిబుల్ క్విక్ జస్టిస్ మన సిస్టంలో లేదు. ఈవెన్ పోలీస్ ఆఫీసర్ అయిన తర్వాత కూడా నేను ఐ డిడ్ నాట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ దిస్. బట్ ఇది మనం చేసాము, ఎంటైర్ స్టేట్లో కూడా జరిగింది. దాని తర్వాత నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది దట్ బికాజ్ అల్టిమేట్లీ జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్. సో అది రియల్గా జరగవచ్చు.
మనం చాలా కేసెస్లో నా టైంలోనే కేసు జరిగింది, నా టైంలోనే కన్విక్షన్ వచ్చింది. అంతా నేను సో మెనీ కేసెస్లో ఐ హ్యావ్ సీన్. ఇప్పుడు కూడా చాలా సెన్సేషనల్ కేసెస్ నా టైంలో జరిగింది, దానిలో కూడా ఇప్పుడు ట్రయల్ కంక్లూజన్కి వచ్చి ఉంది. ఇలాంటివి కూడా చాలా కేసెస్ ఉన్నాయి. ఐఎమ్ షూర్ సూన్ కమింగ్ డేస్లో దానికి కూడా పక్కా మనం ఇన్వెస్టిగేషన్ చాలా మంచిది ఉంది. డెఫినెట్లీ దానిలో మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటాయి. బికాస్ బేస్డ్ ఆన్ అవర్ హార్డ్ వర్క్, దట్ ఈస్ వాట్ ఐఎమ్ థింకింగ్. మేడం, మీరు వచ్చిన తర్వాత 3 పార్ట్కి డివైడ్ చేశారు కన్వెన్షన్ కోసం. కన్వెన్షన్ ప్రయారిటీ ఎక్కువ ఇచ్చారు. అంటే ఫస్ట్ పార్ట్లో ఎవరెవరు ఉంటారండి? అందులో ఎస్ఐ, అబోవ్ ఎస్ఐ ఉంటారా, లేదంటే బిలో డిఎస్పీ ఉంటారా? సో కానిస్టేబుల్ దగ్గర నుండి వాళ్ళ రోల్ ఉంటుంది? నో. సో బేసికలీ దీని ముందు మన నార్మల్ సిస్టమ్ ఏముంది, ఒక కోర్ట్ కానిస్టేబుల్ ఉంటాడు, అతని మీద మొత్తం బాధ్యత ఉండి ఆఫీసర్స్ పెద్దగా పట్టించుకోరు. అలా కొంచెం నిగ్లెక్ట్ అయి ఉంది ఓవర్ ద ఇయర్స్ మన ట్రయల్ మానిటరింగ్ సిస్టమ్. సో వాట్ వీ డిడ్ వాజ్ అండర్ గైడెన్స్ ఆఫ్ డీజీ సార్, ఎవ్రీ ఆఫీసర్కి 10 గుడ్ కేసెస్ తీసుకో అలా చెప్పారు. ఎవ్రీ ఎస్ఐ పెండింగ్ కేసెస్ కూడా, ప్లస్ మీ దగ్గర ఇప్పుడు ఏం జరుగుతుంది అవి కొన్ని పాతవి, కొన్ని కొత్తవి. సో దానికి ఆ ఆఫీసర్ పర్సనలీ కోర్టులో అటెండ్ కూడా చేయాలి, విట్నెసెస్కి బ్రీఫ్ చేయాలి. వాళ్ళు మర్చిపోతారు ఏమేమి జరిగింది. వాళ్ళు డిఫెన్స్ లాయర్స్ ఎప్పుడు చాలా గట్టిగా అడిగితే భయపడతారు. సో వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇవ్వడం, హౌ టు. సో ఇలాంటి మన దగ్గర ఆఫీసర్స్ ప్రతిరోజు మార్నింగ్లో కూడా నా డిఎస్ఆర్ మీట్ అది టెలికాన్ఫరెన్స్ ఏం జరుగుతుంది, దానిలో ప్రతిరోజు ఈరోజు ఏం కేసు షెడ్యూల్ ఉంది, దానిలో వాళ్ళు ఏం చేస్తారు, నిన్న ఏం కేసెస్ జరిగినాయి, ఏం జరిగింది కోర్టులో, నెక్స్ట్ వాయిదా ఎప్పుడు ఉంది, అవి అన్నీ మనం ప్రతిరోజు డిస్కస్ చేసేవాళ్ళు. దానికి రిజల్ట్ ఇది ఉంది, 1 డెత్ పెనల్టీ. జస్ట్ లాస్ట్ 1 yearలో 1.5 yearలో 18 లైఫ్ సెంటెన్సెస్. సో అది రియలీ ఐ థింక్ ఇట్ ఈస్ అన్బిలీవబుల్ టైప్ రిజల్ట్ మన దగ్గర వచ్చింది. 2 yearsకి మీ కన్విక్షన్ రేట్ ఎంత పెరిగిందండి? కన్విక్షన్ రేట్ ఇట్ హ్యాస్ సిగ్నిఫికెంట్లీ ఇంక్రీస్డ్, రియలీ హై రేట్. ఇంత ఎప్పుడు జరగలేదు. ఓకే, క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్ మీద ఎక్కువగా ఫోకస్ చేశారు. ఆ రిజల్ట్స్ ఎలాగ వచ్చాయి? సో క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్, సో ఒకటి 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఒక జస్ట్ మీరు క్రైమ్ ఫిగర్ చూస్తే అది మీరు అనుకుంటారు కి రిపోర్టింగ్ పెరుగుతుంది అని మీన్స్ క్రైమ్ పెరుగుతుంది, అది కాదు. సో మనం ఫ్రీ రిజిస్ట్రేషన్ చేస్తే మన క్రైమ్ రేట్ పెరుగుతుంది. బికాస్ చాలామందికి ధైర్యం వస్తుంది, అది క్రైమ్ సొసైటీలో ఉంది, బట్ వాళ్ళు దీని ముందు ఎవరు ముందుకి వచ్చేవాళ్ళు కాదు. మీరు ఒక కేసులో 0 FIR ఇష్యూ చేసి ఆ కేసును పర్సూ చేశారు. అది కూడా మన దగ్గర సింపుల్. ఒక ఉమెన్ వస్తే ఆమె ఎక్కడైనా ఇష్యూ జరిగి ఉంటే మనం యాక్సెప్ట్ చేయాలి, అది ఎవరు ఆమెకి పంపకూడదు. మనం అది బాధ్యత తీసుకొని డిఫరెంట్, సో మన దగ్గర అది ఫైల్ తీసుకొని ఆ డిఫరెంట్ ఎక్కడ మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాము అక్కడ మాట్లాడి అక్కడ కేసు కట్టి దాని తర్వాత వాళ్ళు టేకప్ చేసిన వరకు మన దగ్గర ఇక్కడ DCRBలో మానిటరింగ్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ మీరు చూస్తే నేను 21లో మనం చాలా ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసాము. అంటే ఎవరికి ఏం ఇష్యూ ఉంది మొత్తం రండి, మనం లాజికల్గా తీసుకుంటాము. సో 2022లో కొంచెం పెరిగింది, 21 ఎండ్లో మన క్రైమ్, దాని తర్వాత మళ్ళీ తగ్గడం స్టార్ట్ అయింది. లైక్ లాస్ట్ ఇయర్ 498 కేసెస్, ఆల్ కేసెస్ తగ్గినాయి. మన క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ హెడ్స్లో ఇవి అన్నీ చాలా తగ్గినాయి. ఇనీషియల్లీ ఇంక్రీజ్ అయింది బికాస్ అందరూ ముందుకు వస్తున్నారు. ప్రతి దానికి ఎఫ్ఐఆర్. ఇక్కడ మనం సెటిల్ చేయడం, మాట్లాడి అది చేయడం, దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. అది నేను ఎప్పుడు ఎంకరేజ్ చేయలేదు, అది కరెక్ట్ కాదు. ఏముంది నిజంగా ఏం ఫ్యాక్ట్ ఉంది మనం అది ఫేస్ చేయాలి, ఉంటే వీ హ్యావ్ టు టేక్ టు లాజికల్ కన్క్లూజన్. సో అలా మనం చేసాము. ఇక్కడ ప్రకాశం జిల్లాలో ఆర్గనైజ్డ్ క్రైమ్ ఉంటుంది, మీరు ఎన్ని చేస్తుంటారండి? ఆర్గనైజ్ క్రైమ్ ఇక్కడ మనం ఒకటి డిటెక్ట్ చేసాము. అది కొంతమంది ఇక్కడ పర్సన్స్ వాళ్ళు చాలా ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక మన దగ్గర పూర్ణచంద్రరావు, ఇలా సుబ్రహ్మణ్యం, ఇలాంటి కొంతమంది ఉన్నారు. వాళ్ళు రియల్ ఎస్టేట్ కూడా చేసేవాళ్ళు. వాళ్ళకి చాలా ఈజీగా వాళ్ళకి లూప్ హోల్స్ తెలిసింది. మన రిజిస్ట్రేషన్ సిస్టంలో, మన రెవెన్యూ సిస్టంలో ఏమేమి లూప్ హోల్స్ ఉన్నాయి. సో అది వాడి వాళ్ళు చాలా ఓన్గా మొత్తం మ్యానుఫ్యాక్చర్ ఒక ఫ్యాక్టరీ లాగా స్టార్ట్ చేశారు. అది సర్వే రిపోర్ట్ కూడా వాళ్ళు ఇస్తారు, బర్త్ సర్టిఫికేట్ కూడా ఇస్తారు, డెత్ సర్టిఫికేట్ కూడా ఇస్తారు, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కూడా ఇస్తారు, మొత్తం స్టార్ట్ చేశారు వాళ్ళు.
సో దానికి మనం ఒక కేసు చేసినప్పుడు మనకి ఒక క్లూ వచ్చింది, ఇలాంటి పర్సన్ ఉన్నాడు. మన ఆఫీసర్ ఇక్కడ తాలూకా పోలీస్ స్టేషన్ సిఐ, హీ వెంట్ ఓవర్ దేర్ అండ్ హీ ఫౌండ్ ఇన్ ద రూమ్ దెర్ ఆర్ thousands of stamp papers, empty stamp papers, undated, without names. Andri MRO, municipal commissioner, andri the stamps and seals kuda fake chesi వాళ్ళ దగ్గర ఉంది. సో అంత పెద్ద క్యాచ్ అది. ఎంటీ డెత్ సర్టిఫికేట్స్, ఎంటీ బర్త్ సర్టిఫికేట్స్, బ్లాంక్ ప్రొఫార్మాస్, డీకే పట్టా సర్టిఫికేట్స్, అవి అన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర. సో ఇంత బ్లేటెంట్గా కొంతమంది అప్పుడు చేస్తున్నారు. దాని తర్వాత మనం ఇక్కడ మన దగ్గర దీని ముందు మన పోలీస్ది ఇలాంటి కేసులో యాటిట్యూడ్ ఎలా ఉండేది, ఇది సివిల్ డిస్ప్యూట్, వీ విల్ నాట్ ఇంటర్ఫేర్. వాళ్ళు ఏముంటుంది, వాళ్ళు ఒక డిస్ప్యూటెడ్ ప్రాపర్టీ ఆర్ జెన్యున్ ప్రాపర్టీ కూడా వాళ్ళకి ఎక్కువ దొంగ డాక్యుమెంట్ క్రియేట్ చేసి కోర్టులో పెట్టడం, అలా ఉండేది వీళ్ళది. సో దానిలో ఒకసారి కోర్టులో వెళ్ళిన తర్వాత పోలీస్ చెప్తారు కి ఇది కోర్టులో ఉంది, కోర్టులో చూడాలి, లైక్ దాట్ పోలీస్ యూస్ టు బిహేవ్. బట్ ఇవి వచ్చిన తర్వాత మనం ఓపెన్ చేసాము కి కోర్టులో ఉంటే కూడా ఫోర్జరీ ఉంటే, suppose the allegation of forgery is there, then we will investigate it. Like that, more than 100 cases we registered, around 70-80 people we arrested also. కొంతమంది ఇప్పుడు కూడా ఫరారు ఉన్నారు. వాళ్ళు లాస్ట్ ఇది మనం సెప్టెంబర్ అక్టోబర్లో చేసాము, వీళ్ళు 6 monthsలో ఒంగోలు కూడా రావట్లేదు. ఇలాంటి పరిస్థితి వచ్చింది. దానిలో చాలా సిస్టమేటిక్గా ఎస్ఐటి ఫామ్ చేసి మనం చేసాము. సో ఐ బిలీవ్ నౌ వాట్ ఎవర్ పాస్ట్లో జరిగింది చాలామంది ఇప్పుడు విక్టిమ్స్ ఎవరు ఉన్నారు, వాళ్ళు వాళ్ళ ల్యాండ్కి వెళ్తున్నారు, దొంగ డాక్యుమెంట్ క్రియేట్ చేసి వాళ్ళు బ్యాక్ స్టెప్ చేశారు, వాళ్ళు పొజిషన్కి వెళ్ళిపోయారు. అలాంటి కూడా చాలా మంది ఉన్నారు. సో వాళ్ళు మన దగ్గర రావట్లేదు. బట్ మన ఎఫర్ట్స్ వల్ల చాలా మందికి వాళ్ళ లెజిటిమేట్ ప్రాపర్టీ ఏముంది అది మనకి తెలియకుండా కూడా చాలా ఉన్నాయి. మన వరకు వాళ్ళు రాలేదు బికాజ్ వాళ్ళకి ఆ బెనిఫిట్ ఏముంది అది వచ్చేసింది జెన్యున్ ఓనర్స్కి. అండ్ ఇప్పుడు ఇనీషియల్గా చాలా కేసెస్ వచ్చినాయి, ఇప్పుడు మన కేసెస్ కూడా తగ్గుతున్నాయి. మన దగ్గర పెటిషనర్స్ కూడా చాలా తగ్గారు ఈ ఫేక్ డాక్యుమెంట్స్ది. సో ఐ థింక్ ఇది వన్స్ అండ్ ఫర్ ఆల్ కొంచెం ఇక్కడ ఫుల్ స్టాప్ లాగా అయింది. ఇప్పుడు ఒంగోలులో ఫ్యూచర్లో ఇలాంటి ఇష్యూ జరగడానికి ఐ థింక్ ఛాన్స్ తక్కువ ఉంటుంది. కానీ ఆ కేసులో మీకు పొలిటికల్ ప్రెషర్ కూడా బాగా వచ్చినట్టుంది కదా? అక్కడ పొలిటికల్ ప్రెషర్ ఏం లేదు, అంటే అది మిస్అండర్స్టాండింగ్. బికాస్ దానికి ఇక్కడ నా వాట్ ఎవర్ ద పాలిటిక్స్ ఇస్ కొంతమందికి బ్లేమ్ చేయడానికి ప్రయత్నిస్తారు కి ఇలా ఎక్కడ సపోజ్ ఇది జరుగుతుంది కి ఇది రూలింగ్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతుంది ఆర్ సంథింగ్ లైక్ దాట్. ఇలాంటి ఆపోజిషన్ పార్టీ ఎప్పుడు క్రియేట్ చేస్తారు, అది న్యాచురల్. ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి, దట్ ఈస్ న్యాచురల్. ఎనీ యాక్సిడెంట్ జరిగితే కూడా రూలింగ్ పార్టీకి బ్లేమ్ చేయడం, అది మన పాలిటిక్స్లో అలా జరుగుతుంది. సో దానికి కొంచెం అన్నెసెసరీ హైప్ అప్ అయ్యి అది అన్నెసెసరీ చేయడం జరిగింది. దానిలో పెద్దగా మనం చాలామంది అరెస్ట్ చేసాము, ఒక పార్టీ వాళ్ళు ఇలాంటి ఏం లేదు. యాక్చువల్లీ ఆనెస్ట్లీ స్పీకింగ్ ఇట్ ఈస్ దీస్ అదర్ పీపుల్ హు ఆర్ హిడెన్గా చాలామంది చేస్తున్నారు. ఇక్కడ అంత నెక్సస్ అలాంటి ఒంగోలులో లేదు, అది నేను అంత చూడలేదు. అండ్ వెన్ ఎవర్ వీ హ్యావ్ అరెస్టెడ్ పీపుల్, దెర్ ఆర్ పీపుల్ హు ఆర్ అఫిలియేటెడ్ టు ఆల్ సైడ్స్. ఇట్ ఈస్ నాట్ దట్ ఓన్లీ వన్ పొలిటికల్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతుంది, అలాంటి ఏమీ లేదు ఇక్కడ. ప్రకాశంలో రౌడీజం మీద మీ ఫోకస్ ఎలా చేశారు? రౌడీజం ఇప్పుడు ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి, సో రౌడీజం తక్కువ ఉండాలి, అది మన ఉద్దేశం. సో రౌడీజం మనం స్టార్టింగ్ నుంచి అది కౌన్సిలింగ్ సెషన్స్ పెట్టడం జరిగింది. దాని తర్వాత లాస్ట్ ఇయర్లో మోర్ దాన్ 1000 షీట్స్ ఇంకా ఓపెన్ చేయడం జరిగింది. మనం లాస్ట్ 3-4 ఇయర్స్ది డేటా చూసి ఎనీ పర్సన్ హూ హ్యావింగ్ 3 or more కేసెస్ అలాంటి ఐడెంటిఫై చేసి సిస్టమేటిక్లీ చాలా రౌడీ షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది. సో దానికి ఒక భయం వచ్చింది, నా మీద కేసెస్ ఉన్నాయి అందరికీ తెలిసింది. దాని తర్వాత రౌడీ షీటర్స్కి 3 కేటగిరీలో డివైడ్ కూడా చేయడం జరిగింది. ఏబిసి. ఏ అంటే యాక్టివ్ ఇప్పుడు రీసెంట్లీ, సి అంటే 10 years బ్యాక్ 15 years బ్యాక్ మర్డర్ చేశారు, ఇప్పుడు ఏం చేయట్లేదు. సో రౌడీ షీటర్స్ది ఏమీ యూఐ కేస్ ఉండకూడదు, అంటే వాళ్ళు కేసులో ఇన్వాల్వ్ అయితే ఇమీడియట్లీ ఛార్జ్ షీట్ చేయాలి, దాని తర్వాత రౌడీ షీటర్ది కేస్ ట్రయల్ మానిటరింగ్లో పెట్టాలి. సో రౌడీ షీటర్ది ఏమీ యూఐ కేస్ ఉండకూడదు. సో అది మనం స్పెషల్గా రివ్యూ చేసేవాం.
సో దానివల్ల రౌడీ షీటర్స్ మీద చాలా ప్రెషర్ వచ్చింది. అదర్వైజ్ మీరు పాత టైంలో మనం ఇనీషియలీ మనం చూస్తే 2 years నుంచి యూఐ ఉంది ఆ కేసు రౌడీ షీటర్ మీద. సో వాళ్ళు ఫ్రీగా తిరుగుతున్నారు, వాళ్ళకి ఏం ఫీల్ అవ్వట్లేదు కి నా మీద కేసు ఉంది. అప్పుడు పర్సీవ్ చేసి వాళ్ళకి ట్రయల్ మానిటరింగ్ వాళ్ళ మీద చాలా ప్రెషర్ పెరిగింది. ఇప్పుడు మీరు ఒంగోలులో కూడా కొంచెం రౌడిజం మీరు అబ్జర్వ్ చేశారు. ఒక యూరినేషన్ కేసు జరిగింది వేర్ ఇది కొంతమంది ఆల్ బ్యాడ్ ఫెలోస్ కొట్టుకున్నారు, ఒక గ్రూప్ సెకండ్ గ్రూప్ మీద యూరినేట్ చేశారు, బోత్ ఆర్ క్రిమినల్స్. బట్ ఇప్పుడు లాస్ట్ 3-4 months నుంచి మన దగ్గర ఏమీ ఇన్సిడెంట్ లేదు. మనం చాలా ఏం చిన్న కేసు చిన్న ఇన్సిడెంట్ జరిగింది ఇలాంటి మెంబర్స్ ఇన్వాల్వ్ అయితే మనం దాని మీద కేసెస్ కట్టున్నాము. సో ఇప్పుడు లాస్ట్ 3 monthsలో చాలా 3-4 monthsలో చాలా పీస్ఫుల్ అయింది. ప్లస్ వీ హ్యావ్ డన్ ఎక్స్టర్న్మెంట్ ఆల్సో. 1 రౌడీ షీటర్ 3 కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యాడు 6 monthsలో. అతనికి ఇక్కడ నుంచి మనం పంపించాము. అతని కలెక్టర్ గారి దగ్గర ప్రొడ్యూస్ చేసి బైండ్ ఓవర్ కాదు, ఎక్స్టర్న్మెంట్ అంటే హీ నాట్ సపోజ్ టు ఎంటర్ ప్రకాశం డిస్ట్రిక్ట్ లో రాకూడదు. అలాంటి కూడా ప్రాసెస్ మనం చేసాం. ఓకే, సైబర్ క్రైమ్ ఫోకస్ సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్ మీరు. సైబర్ క్రైమ్ యాక్చువల్లీ సైబర్ క్రైమ్ చాలా ప్రెవలెంట్ ఉంది. ఇప్పుడు మనం డకాయిటీ రాబరీ గురించి ఇంత ఆలోచిస్తున్నాము, దానికంటే పెద్ద పెద్ద లా సైబర్ క్రైమ్లో జరుగుతుంది. యాక్చువల్లీ అది డకాయిటీ రాబరీలో ఏం జరగదు, ఇట్స్ వెరీ వెరీ స్మాల్ అమౌంట్, మేబీ 1 lakh 2 lakh అంతే. బట్ సైబర్ క్రైమ్లో ఒక కూర్చుని జస్ట్ విదిన్ ఫ్యూ మినిట్స్ పీపుల్ ఆర్ లూజింగ్ 60 lakhs 50 lakhs లైక్ దట్. సో సైబర్ క్రైమ్లో వీఆర్ ఇన్వెస్టిగేటింగ్. బట్ నా ఒపీనియన్ పర్సనల్ సైబర్ క్రైమ్ గురించి ఇది ఉంది దట్ అవేర్నెస్ ఇస్ ద ఓన్లీ క్యూర్. బికాజ్ ఇది చాలా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఉంది. అంటే ఇట్స్ నాట్ జస్ట్ కి మన ఇక్కడ కూర్చొని చేస్తున్నారు ఎవరు ఈజీగా పట్టుకోవచ్చు. రిసీవర్ ఎక్కడ ఉంటాడు, బ్యాంక్ అకౌంట్ వాడు వేరే ప్లేస్లో ఉంటాడు, ఫోన్ వేరే వాళ్ళది వాడుకుంటారు, లైక్ దాట్ చాలా కాంప్లికేటెడ్ ఉంటుంది. అండ్ మనది కొన్ని లిమిటేషన్స్ కూడా ఉంటాయి. బికాజ్ మనది మ్యాన్ పవర్ లిమిటెడ్ ఉంది, ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు. సో నా రికమెండేషన్ ఇది ఉంది కి బెస్ట్ ఇస్ అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి సైబర్ క్రైమ్ గురించి. అన్నోన్ లింక్స్, అన్నోన్ పర్సన్స్తో మాట్లాడడం అది మనం చేయకూడదు. ఎప్పుడు నమ్మకూడదు దట్ మనకి ఏదో లాభం వస్తుంది. దెర్ ఈజ్ నో ఫ్రీ లంచ్, ఐఎమ్ టెలింగ్ ఇన్ దిస్ వరల్డ్. మీకు ఎవరు ఫ్రీగా ఏం ఇవ్వరు, మీరు కష్టపడాలి, కష్టపడితే ఏం వస్తుంది అదే జెన్యున్ అంతే. రిమైనింగ్ ఫ్రీగా డబ్బు ఎవరు ఇవ్వరు, అది నమ్మకం చేయకండి. అండ్ డౌట్ ఉంటే పోలీస్ దగ్గర వచ్చి ఒకసారి చూపించండి, దాని తర్వాత మనది కూడా మేము కూడా చేస్తాము. సపోజ్ అది ఇక్కడ నైజీరియాలో ప్రిన్స్ ఉన్నాడు, అతను ఈ గోల్డ్ మైన్ ఉంది, అతను మీకు షేర్ ఇస్తున్నాడు, అది ఉంటే మాకు కూడా చెప్పండి. సో ఇలాంటి ఏమి ఉండదు. 2 years 7 monthsలో మీకు బాగా మెమరబుల్ ఎక్కడండి ఈ డిస్ట్రిక్ట్ మీద? నాకు మోస్ట్ మెమొరబుల్ అది ఐ ఫీల్ పర్సనలీ ఈజ్ వెన్ I told again previously also the death penalty we received in that rape and murder of one small girl. So I really it was very satisfying for me that I could take that guy. ఒకసారి జైల్లో విజిట్ చేసినప్పుడు అతను నాకు I came across that fellow. మనం జైల్ సెక్యూరిటీ రివ్యూ కమిటీ ఉంది ఒకటి, దానిలో ఎస్పీ హెడ్ చేస్తారు. వీఆర్ సపోజ్ టు విజిట్ జైల్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. సో అప్పుడు నేను ప్రిజనర్స్తో ఇంటరాక్ట్ చేసినప్పుడు ఐ సా దట్ గై. అండ్ అతనికి ఏమీ అది లేదు, హీ స్టిల్ డినయింగ్. అతనికి మన ఎవిడెన్స్లో అతని డిఎన్ఏ కూడా మ్యాచ్ అయింది. అంత మ్యాచ్ అయిన తర్వాత కూడా చాలా విదౌట్ ఎనీ గిల్ట్ అతను నేను ఏమి చేయలేదు అలా చెప్తున్నాడు. సో అది నాకు చాలా అసలు షేమ్ కూడా లేదు. ఎలా ఒక స్మాల్ బేబీ 7-year-old గర్ల్కి ఫస్ట్ అతను రేప్ చేశాడు, దాని తర్వాత ఆమె బెడ్ మీద హెడ్ రిపీటెడ్గా కొట్టి చంపేశాడు, దాని తర్వాత ఒక పాలిథిన్లో కవర్ చేసి ఎక్కడ డంప్ చేసి వచ్చాడు. ఇంత చేసిన తర్వాత కూడా హీఈస్ నాట్ హ్యావింగ్ షేమ్. I felt very angry. So, but I do not believe in doing encounter and things like that. I feel we have to work the system and get the result like that. And I could do it. And I was very satisfied that such a person we were able to give the thing which we want to do actually. Okay. This is the logical way to deal with these things, to get conviction. ఇక్కడ మీకు మెన్ సపోర్ట్ ఎలాగొచ్చింది? ఇక్కడ ప్రకాశం డిస్ట్రిక్ట్ ఫోర్స్ చాలా మంచిది. వాళ్ళకి మనం కరెక్ట్ గైడెన్స్ ఇస్తే వాళ్ళు ప్రాపర్గా రెస్పాండ్ చేస్తారు.
కొన్ని కొన్ని క్రైసిస్ సిచ్యువేషన్స్లో నేను చూశాను. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 2 times ఇలా జరిగింది దట్ మన సీఎం గారి బందోబస్తు సడన్గా అయింది బికాజ్ ఒక బోత్ కేసెస్లో డెత్ ఏదో జరిగింది, దానిలో సీఎం గారు రావాలి. సో విదిన్ 14 hours టైం 6 PM చెప్పారు, రేపు 10 AM వస్తారు. అలాంటి పరిస్థితిలో మనం విదిన్ షార్ట్ టైం అండ్ దాట్ ఆల్సో ఫర్ ఎగ్జాంపుల్ 6 PM చెప్పారు, ఎర్రగొండపాలెంలో ఉంది, ఇక్కడ నుంచి 3 hours పడుతుంది అక్కడ వెళ్ళడానికి. సో అండ్ రేపు నెక్స్ట్ డే మార్నింగ్ రావాలి, 6 PM నైట్కి చెప్తున్నారు ఈవినింగ్కి. సో అప్పుడు కూడా మనం మొత్తం గేరప్ అయ్యి ఎంటైర్ డిస్ట్రిక్ట్ చాలా మంచిగా రెస్పాన్స్ చేశారు. వాళ్ళు మెన్ తీసుకొని అక్కడ వెళ్ళడం, మొత్తం సెటప్ చేయడం, ఎవ్రీబడి హ్యాస్ టు టేక్ ఓన్ రెస్పాన్సిబిలిటీ. అక్కడ సెంట్రల్ ప్లానింగ్కి కూడా స్కోప్ ఉండదు ఇంత షార్ట్ టైంలో. సో అండ్ వీ డిడ్ ఇట్స్ వెరీ వెరీ గుడ్ బందోబస్త్, చాలా స్మూత్గా విదౌట్ ఎనీ ఇష్యూస్ బోత్ టైమ్స్ వీ వర్ ఏబుల్ టు డూ. సో దాట్ టైమ్ ఐ కుడ్ సీ హౌ దే హ్యావ్ రెస్పాండెడ్. సిమిలర్లీ మన దగ్గర వాట్ ఆర్ కల్చర్ హియర్ వాజ్, ఎనీ ఇంపార్టెంట్ కేస్ జరిగితే ఆల్ బెస్ట్ ఆఫీసర్స్ హూ ఆర్ హ్యావింగ్ ఎనీ కెపాసిటీ, వాళ్ళకి నాలెడ్జ్ అలాంటి క్రైమ్ రిలేటెడ్, మనం వాళ్ళకి ఇమీడియట్గా ఆ కన్సర్న్ ఐఓకి అసిస్టెన్స్లో పంపడం. ఓకే, అడిషనల్ ఎస్పీ క్రైమ్ పంపడం, దాని తర్వాత బెస్ట్ ఆఫీసర్స్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ దే విల్ గో టు ద క్రైమ్ సీన్, 2 days కూర్చొని డిటెక్ట్ చేస్తారు. హైవే మీద కూడా చాలా హైవే మీద కూడా రాబరీస్ అవి అన్నీ కూడా మనం చేసాము. సో మొత్తం టీమ్ వర్క్గా చేశారు. సో ఇట్ ఈస్ నాట్ అది అదర్వైజ్ ఏముంటుంది, నా దగ్గర కేసు జరిగింది నా బాధ్యత అంతే, నాకు ఎవరు సపోర్ట్ చేయరు, అది మన డిస్ట్రిక్ట్ బాధ్యత. అలాంటి మనం హూ నీడ్ సపోర్ట్ వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం, లైక్ దాట్ మనం చాలా టీమ్ వర్క్గా చేసాము. అండ్ చాలా కాంపిటెంట్ ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళు చాలా రియలీ దే ఆల్సో వాంట్ టు డూ గుడ్ వర్క్, చాలా ప్రొఫెషనల్ ఉన్నారు. సో వాళ్ళ నుంచి నేను కూడా చాలా నేర్చుకున్నాను. నాకు కూడా తెలియదు ఏమేమి పాసిబుల్ ఉంది, వాళ్ళకి చూసి నాకు తెలిసింది కి ఓకే దిస్ ఈజ్ ఆల్సో పాసిబుల్, రియలీ దిస్ క్యాన్ ఆల్సో బి డన్. లైక్ వీ సీ ఇన్ టీవీ రైట్ హౌ అది సిఐడి ఒక షో ఉంది, లైక్ మన ఫారెన్ షోస్ కూడా ఉంటాయి, వాళ్ళు ఎలా ఇన్వెస్టిగేట్ చేస్తారు ప్రొఫెషనల్గా, అది యాక్చువల్లీ ఇక్కడ చేయడం జరిగింది. అలాంటి ప్రాపర్ సిస్టమేటిక్గా ఇన్వెస్టిగేషన్. ఫర్ ఎగ్జాంపుల్ టంగు 2 double murder కేస్, దానిలో థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ మనం రికార్డ్స్, కాల్ రికార్డ్స్ అవి అన్నీ 1 by 1 ఫర్ 60 days కూర్చొని అల్టిమేట్లీ దానిలో మనకి క్లూ వచ్చింది. సో లైక్ దాట్ కాల్ రికార్డ్స్, కెమెరాస్, హౌ దే సీ వెరీ ప్రొఫెషనలీ దే సీ, రియలీ వెరీ ఇంప్రెసివ్ టీమ్ ఐ హ్యావ్ అండ్ దే ఆర్ వెరీ లాయల్ and competent and motivated and we had a very very good working atmosphere over here. బట్ ఈ 2 years లో మీరు చేశారు, చాలా వర్క్ చేశారు, ఇంకా చేయాల్సింది ఏమైనా బ్యాలెన్స్ ఉంది ఇక్కడ? ఇంకా చేయాల్సింది ఐ ఫీల్ ఇప్పుడు మనం ఒక కొత్తది స్టార్ట్ చేసాము, అది ఇట్ జస్ట్ ఈ లాస్ట్ వీక్లోనే జరిగింది. ఒక ఫేక్ ష్యూరిటీస్, ఇప్పుడు రీసెంట్లీ కనిగిరిలో ఒక కోర్టులో ఇది జరిగింది దట్ ఒక పర్సన్ ష్యూరిటీగా వచ్చాడు ఒక ప్రాపర్టీ క్రిమినల్కి. అతనికి జడ్జ్ గారు అడిగినప్పుడు అతను పారిపోవడం స్టార్ట్ చేశాడు, క్యూకి వాళ్ళ ఆధార్ కార్డ్ బట్టి జడ్జ్ గారు కొన్ని క్వశ్చన్స్ పెట్టారు, వాట్ ఈస్ యువర్ నేమ్, సో హీ వాజ్ నాట్ ఏబుల్ టు ఆన్సర్. సో అతను సమ్ ఫేక్ ఆధార్ కార్డ్ మీద వచ్చాడు. దాని తర్వాత ఇంకా 3 members వాళ్ళతో పాటు వచ్చారు, అందరూ పారిపోయారు. ఒక పర్సన్ మనం పట్టుకున్నాము. దాని తర్వాత మనకి తెలిసింది దట్ ఇక్కడ ఇలా జరుగుతుంది, పర్టికులర్లీ ప్రాపర్టీ క్రిమినల్స్లో లాయర్స్తో టైఅప్ అయ్యి వాళ్ళు ఫేక్ ష్యూరిటీ ఆర్ ఫేక్ ప్రాపర్టీ సర్టిఫికేట్స్ తీసుకొని ష్యూరిటీగా అవుతుంది. ఆల్రెడీ మీరు ఈ కేసును బర్స్ట్ చేశారు కదా ఒకటి ఆర్గనైజ్డ్ క్రైమ్, సెకండ్ వన్ ఇది, అది ప్రీవియస్లీ ల్యాండ్ గ్రాబింగ్ది ఉంది, ఇప్పుడు అది దీనికి. సో దానిలో ఇప్పుడు మన దగ్గర కనిగిరిలో ఒక కేసు జరిగింది, పొదిలిలో 3 or 4 cases, మరిపూడిలో, 1 townలో, అండ్ వీ హ్యావ్ అరెస్టెడ్ లా అడ్వకేట్ ఆల్సో ఇన్ జస్ట్ yesterday we have arrested also. So like that this is also a very important ఇది I would have liked to work on this, but దానిలో మొత్తం బయటికి వస్తుంది అండ్ పోలీస్కి చాలా లాభం ఉంటుంది బికాస్ వీళ్ళకి దెన్ దాని తర్వాత మన దగ్గర వారెంట్ వస్తాయి కొన్ని ఇయర్స్ తర్వాత. ఆ వారెంట్ ఎగ్జిక్యూట్ చేయడానికి ష్యూరిటీస్ దగ్గర ఏమి ఉండదు, అప్పుడు మనకి ప్రాబ్లం వస్తుంది. ఇది మనం సెటరైట్ చేస్తే మన పోలీస్ సిస్టమ్ చాలా ఎఫిషియెంట్గా ఉంటుంది, ప్లస్ ఈ బ్యాడ్ ఫెలోస్ క్రిమినల్స్ ఎవరు ఉంటారో వాళ్ళకి ష్యూరిటీ దొరకదు, అండ్ ద పీపుల్ హు ఆర్ ట్రైంగ్ టు సపోర్ట్ దెమ్ వాళ్ళ మీద కూడా వాళ్ళకి కూడా కష్టం ఉంటుంది. సో ఇది జస్ట్ ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి ఇది ఐ వాజ్ నాట్ ఏబుల్ టు ఫినిష్, బట్ ఐ వుడ్ హ్యావ్ లైక్ టు టేక్ దిస్ కేస్ టు ఆల్సో లాజికల్ కంక్లూజన్. నెక్స్ట్ ఆఫీసర్ అది టేకప్ చేయాలి, అది డెఫినెట్గా చేస్తారు ఐఎమ్ షూర్. బట్ ఫైనల్గా
ప్రకాశం పబ్లిక్ ఏం చెప్తున్నారండి మీరు? ప్రకాశం పబ్లిక్ ఆల్సో యాజ్ ఐ సెడ్ ఇక్కడ పీపుల్ ఆర్ వెరీ నైస్, చాలా ఆనెస్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్ పీపుల్ ఉన్నారు, ఏముంది అది చెప్తారు. సో మన ఫోర్స్ మెంబర్స్ కూడా పబ్లిక్ నుంచే ఉన్నారు. సో ఆ సేమ్ టైప్ ఆఫ్ కల్చర్ ఉంది, హార్డ్ వర్కింగ్ పీపుల్, చాలా ఆనెస్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్. సో నాకు ఇక్కడ పబ్లిక్ నుంచి కూడా చాలా కోఆపరేషన్ వచ్చింది. మనం డిఫరెంట్ ఇనిషియేటివ్స్ తీసుకున్నప్పుడు పబ్లిక్ కూడా చాలా పార్టిసిపేట్ చేశారు. దిశ డ్రైవ్స్ ఉండొచ్చు, మనం ఎప్పుడు ఎనీ రిస్ట్రిక్షన్స్ పెట్టి ఉంటే దానిలో కూడా స్పందనలో కోఆపరేట్ కూడా బాగా చేయడం. ఇన్పుట్స్ వచ్చినాయి. స్పందనలో చాలా మంది నా దగ్గర వచ్చేవాళ్ళు, వాళ్ళ నుంచి నాకు మంచి ఇంటెలిజెన్స్ వచ్చింది. సో ఐ యూస్ టు నోట్ డౌన్ ఆల్సో సమ్ ఆఫ్ ద ఇష్యూస్ విచ్ దే వర్ రేజింగ్, and then I would follow up on that also. So people also very responsive. Otherwise all over I was able to, I feel for them the door is also open, always open, because our ultimate job is it is not Indian police, it is Indian police service. So our job is to do service to people. So if we do our job nicely, it is in the service. If public is satisfied, they feel that justice is being done, only then you can feel that మీరు బాగా చేశారు. అదర్వైజ్ మీరు ఏదో చేసి ఉంటే పబ్లిక్లో ఆ ఫీలింగ్ రాకపోతే దట్ ఇక్కడ వస్తే మనకి న్యాయం జరుగుతుంది, ఆ ఫీలింగ్ రాకపోతే మనం అప్పుడు వరకు మనం వీ కెనాట్ బి హ్యాపీ ఆర్ సాటిస్ఫైడ్. కరెక్ట్. ఆవిడ ప్రకాశం జిల్లాలో పనిచేసిన 2 సంవత్సరాలు 7 నెలల్లో ప్రజలు ఆవిడకు పూర్తిగా గుండెలు పెట్టుకున్నారు. ప్రజలు సిబ్బంది సహకారంతో ప్రకాశం జిల్లాలో ప్రశాంతంగా పనిచేస్తానని చెప్తున్నామే, ఎలక్షన్లో ఎటువంటి సంఘటన జరగకుండా ప్రశాంతంగా జరపడంలో తన వంతు కృషి చేస్తానంటూ చెప్తున్నారు. ఇది మల్లిక గారి కూడా ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ మేడం.